హైడ్రా అని చెప్పుకునే సంస్థ మంత్రుల కబ్జాల మీద ఎందుకు పడరు? హైడ్రా అది మొత్తం ఒక లాలూచీ సంస్థ కింద మారిపోయింది, వ్యవస్థ కింద మారిపోయింది. సింపుల్గా ఏం చేస్తున్నారంటే ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తే దాని ఫైల్స్ అంతా ఓపెన్ చేస్తున్నారు. దాని వెనకాల ప్రైవేట్ నిజంగానే అది మాఫియా అనుకోండి. ఈ ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి ఫోన్లు చేసి మరి వచ్చి కలిసి కూర్చొని మాట్లాడితే మొత్తం సెటిల్ చేద్దామని మాట్లాడుతున్నారు. ఒక ఆయన చెప్తున్నాడు లోపలికి ఫోన్లు కూడా ఎంట్రీ ఉండదట, బయటనేనట, బయట నుంచి బయటనే ఫోన్లు బయట పెట్టి లోపలికి పోవాలన్నట. లోపలికి వేడ కూర్చొని మాట్లాడి బయటికి రావాలి. ఏం మాట్లాడాలా? సెటిల్మెంట్ అంటున్నారు. మరి మీరు క్లారిటీ ఇవ్వాలి దాని గురించి. మన రంగనాథ్ మాట్లాడుతూ మేమేం చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం అంటున్నాం. మరి చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తే పేదోడి ఇండ్లు ఎందుకు కూలుతాయి? ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలదు? లేకపోతే ఇంకా బడా బడా రియల్ ఎస్టేట్ మాఫియా ఎందుకు కూలవు? వర్టెక్స్ ఒకటి ఎందుకు కూలదు? ఏమనంటే దానికి కొర్రీలు పెడుతుండ్రు, ఇది ప్రైవేటు, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి అని. ఇది ప్రైవేట్ కాదని ఆయన గవర్నమెంట్ ప్లేస్లోనే ఏకంగా కల్వర్ట్ కట్టిండని చెప్పినా కూడా మిక్స్ అయి ఉండదు. సరే ఇదంతా ఒకటి పక్కన పెడితే మీరు హైడ్రా గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. మొన్న అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాల భూమిలో పోయి ఫెన్సింగ్ వేసి వచ్చిండు. ఎవరు? రంగనాథ్. హైడ్రా 307 సర్వే నెంబరు గాజుల రామారంలో ఇల్లు కూలగొట్టి వచ్చిండు కదా. ఆ పక్కనే ఉన్న అదే సర్వే నెంబర్లో ఉన్న అరికెపూడి గాంధీ కబ్జా పెట్టిన 11 ఎకరాల్లో కూడా ఫెన్సింగ్ వేసి వచ్చిండు. రాత్రికి రాత్రి అదే అరికెపూడి గాంధీ జేసీబీలు తీసుకుపోయిండు, హైడ్రా వేసిన ఫెన్సింగ్లు కూలగొట్టి మళ్ళా ఆయన ఆ భూమిని ఆక్యుపై చేసేసిండు. మరి రంగనాథ్ ఏం చేస్తుండు? ఇదే పని ఏదైనా సామాన్యుడు కనుక మళ్ళీ తిరిగి ఆ ఇంటిని నిర్మాణం చేసుకుంటే ఇంకేమైనా చేసి ఉంటే మీరు ఊరుకునే వాళ్ళ? మరి గాంధీకి ఒక న్యాయము, సామాన్యుడికి ఒక న్యాయమా? గాంధీ ఏమంటుండు? ఇది నా భూమి అంటుండు. మరి రెవెన్యూ అధికారులు ఏ సోయి లేకుండానే, ఏమీ ఎంక్వైరీ చేయకుండానే అరికెపూడి గాంధీ ప్రైవేట్ పట్టాలో ఫెన్సింగ్ ఏమని, ఇది గవర్నమెంట్ భూమి అని రిపోర్ట్ ఇచ్చారా? ఎంత భయంకరం! రంగనాథాల ఫెన్సింగ్ వేసి బయట మీడియా ముందు కూడా చెప్పుకోలే, మేము అరికెపూడి గాంధీ భూమిని కూడా మేము కబ్జా చేసిన భూమిని కూడా వెనక్కి తీసుకున్నామని. ఎక్కడైనా మీడియా సమావేశంలో ఆయన నోటి నుంచి వచ్చిందా? నేను ఆ రోజు చెప్పిన, ఇది ఆయన నోటి నుంచి వస్తలేదు, మంచి పని చేసినా చెప్పలేకపోతున్నారని తెర వెనకాల ఏదో జరగబోతున్నది. ఏం జరగబోతున్నది? మరి ఏం లాలూచి జరిగిందో రేవంత్ రెడ్డికి, రంగనాథ్కి, లేకపోతే అరికెపూడి గాంధీకి మధ్య రాత్రికి రాత్రే హైడ్రా వేసిన ఫెన్సింగ్ని కూలగొట్టి మళ్ళీ ఆడ ఫెన్సింగ్ వేసి పడేసిండు. ఏమంటాడు? నా భూమి అంటాడు. నేను కబ్జా లేని, నా పక్కోడు కబ్జా చేసింది అంటాడు. ఆయన ఎవరు? యాదిరెడ్డి కబ్జా చేసి, నేను కాదు, నేను క్లియర్గా ఉన్నా అంటాడు. అసలు నీ ఖాతా నెంబర్లు చూస్తే 10,000కు పైన ఖాతా నెంబర్లతో ఉన్న డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మేము అన్ని తీసినాం బయటికి. ఇప్పుడు ఒక గ్రామంలో 10,000కు పైన ఖాతా నెంబర్ ఉంటుందా? ఉండదు. నోషనల్ ఖాతాలకు మాత్రమే ఆ నెంబర్ ఉంటుంది. మరి ఎట్లా వచ్చినాయి ఖాతా నెంబర్లు? ఒక మనిషికి ఒక ఖాతా నెంబరే ఉంటుంది, ఆ ఖాతా నెంబర్ మారదు. మరి 10,000కు పైన ఖాతాలంటే 10,000 మందికి ఉన్నట్ట? లేదు కదా. నీ పట్టాభూమి అయినప్పుడు 10,000కు పైన ఖాతా నెంబర్ ఉండదు. మరి ఎట్లా ఉన్నది? దీనికి ఆన్సర్ ఉండదు. అసలు ఆ ల్యాండ్ సబ్ డివిజన్ ఎప్పుడైంది? 307 సబ్ డివిజన్ కాలే. నేను 91లో మ్యూటేషన్ అయింది, 2006 నుంచి నేను కబ్జాలో ఉన్నా. ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, అది డౌటే లేదు అందులో. నేను ఎంఆర్ఓకి కూడా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసిన, అదే మొన్న. ఇక ఆమె అటు అటు తిప్పుతున్నది, ఏం అర్థమవుతలేదు. అంటే వాయిస్ నేను మొన్న ఎంఆర్ఓ జర్నలిస్ట్ అండి, గాజుల రామారావు, కుత్బుల్లాపూర్. ఇప్పుడు మొన్న హైదరాబాద్ ఈ అరికెపూడి గాంధీకి సంబంధించిన 11 ఎకర్స్ ప్రాపర్టీలో ఫెన్సింగ్ వేశారు కదా, ఇది గవర్నమెంట్ ల్యాండేనా అండి? అది హలో, గవర్నమెంట్ ల్యాండ్ అనే ఫెన్సింగ్ వేసారా? ఇప్పుడు ఆయన ఫెన్సింగ్ అంతా తీసేశాడు కదా గాంధీ వచ్చి. 307 సర్వే నెంబరు గాజుల రామారం. అదే అండి, అదే మేడం. ఇప్పుడు మీ పేరు సార్? మేడమే అండి, జర్నలిస్ట్ నేను, మన తొలి వెలుగు అనే ఛానల్. వినబడుతుందా మేడం? ఒక్క నిమిషం మేడం, ఒకటే క్వశ్చన్. గాజుల రామారం ల్యాండ్, ఒక్క నిమిషం ఆగండి మేడం. అదే గాజుల రామారం ల్యాండ్ ఉంది కదా, మొన్న ఫెన్సింగ్ వేస్తే తీసేశాడు కదా అరికెపూడి గాంధీ. ఆ ల్యాండ్ గవర్నమెంట్ దా, ఎవరిదా ల్యాండ్? లేదా ఆయనదేనా, ప్రైవేట్దేనా? ఫెన్సింగ్ వేసి
గవర్నమెంట్ ల్యాండ్ కదా. అంటే నాకు తెలిసి మీరు హైడ్రా మీ రెవెన్యూ వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హైడ్రా కని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరు? వీళ్ళు గాంధీకి సంబంధించిన వాళ్ళు. ఎక్కడ క్లెయిమ్ చేస్తారు? కోర్టులనా? వాళ్ళు కాదు మేడం, మేము జనరల్ గా మాట్లాడినప్పుడు ఏమంటున్నారు అంటే క్లెయిమ్ అంటారు కదా. ఓకే అండి, ఇప్పుడు క్లెయిమ్ చేస్తారంటే ఎక్కడ పోయి చెప్తారు? వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ మాకు చెప్తున్నారు మాకు చెప్తున్నారు. అయితే అది ఇప్పుడు ఆ 11 acres గవర్నమెంట్ ల్యాండే కదా మేడం? చెప్పలేదు నేను. 307 ఫెన్సింగ్ చేసిందంటే లోపలిదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని. అదే అండి, ఇప్పుడు ఆ ఫెన్సింగ్ అంతా తీసేసారు. సరే ఇప్పుడు ఆ ఫెన్సింగ్ చేసిన ఏరియానే గవర్నమెంట్ ల్యాండే కదా? అవును, అది తీసేసారు కదా ఫెన్సింగ్ అంతా జేసీబీలు పెట్టి. మళ్ళీ మీ దృష్టికి వచ్చిందా మేడం? హైదరాబాద్ చూస్తారు. ఇప్పుడు ఈ 307 లో అదంతా గవర్నమెంట్ ల్యాండ్ కదా మేడం? ఆ రోజు ఏపీ ఫైనాన్స్ దానికి ఇచ్చింది. సో ఇట్లా ఆమె చాలా క్లియర్గా ఎంఆర్ఓనే చెప్తుంది కదా. మేము రెవెన్యూ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు హైడ్రా తనకు తానుగా నిర్ణయం తీసుకోదు, రెవెన్యూ వాళ్ళని అడుగుతుంది. చెరువు ఉంటే ఇరిగేషన్ వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు రిపోర్ట్ ఇస్తేనే ఫెన్సింగ్ వేస్తారు కదా. ఫెన్సింగ్ వేసిన విషయాన్ని మీరు చెప్పుకోరు బయటకు వచ్చి, ఏమో రేపొద్దున ఏం జరుగుతుందో, మళ్ళీ ఏమైనా ప్రెజర్ ఉంటుందేమో అని. అంటే ఇప్పుడు జనానికి ఎవరికి తెలియదు. నేను ఒక్కడే పోయిన ఆ ప్లేస్లకి, నేను ఒక్కడే ఆ రోజు వెళ్ళడం జరిగింది. అయ్యో అరకపోడు గాంధీ గలీజ్ దందా అని మనం వీడియో చేయడం జరిగింది. ఈ ప్లేస్లోకి వెళ్ళినాం కదా. ఇది ఏమంటాడు అంటేనా, ఇది నాది అంటాడు. ఈ ప్లేస్ అంతా నాది, ఇది గవర్నమెంట్ది కాదు. ఇప్పుడు ఇట్లా పోయి గూలగొట్టి వచ్చి ఫెన్సింగ్ వేసిండు రంగనాథ్. ఇమ్మీడియట్గా ఆ ఫెన్సింగ్ని తీసేసిండు. మరి ఇది ఎంత అన్యాయం ఇది. ఎంఆర్ఓ వాయిస్ ఉన్నారు కదా, కుత్బులాపూర్ ఎంఆర్ఓ. నెక్స్ట్ ఒకసారి సర్వేయర్ నెంబర్ కూడా ఉన్నట్టున్నది, ఒకసారి ఫోన్ చేద్దాం. అంటే ఎంత ఘోరం చూడండి. ఇదే సామాన్యుడు వేసిన ఫెన్సింగ్ని తీసేస్తే మీరు ఊరుకుంటారా? మరి దీని మీద ఎందుకు రంగనాథ్ యాక్షన్ తీసుకుంటలేడు? ఒకసారి ఆ సర్వేయర్ని అడుగుదాం. సర్వేయర్ ఖలీం గారు ఎత్తట్లే. సో ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. మరి వేసిన ఫెన్సింగ్ని తీసేసినప్పుడు మీరు ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు?